హాయ్ అండి, వెల్కమ్ టు తీక్షణ లక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారు కదా? ఈరోజు మేము తావకాయ పచ్చడి పెట్టడం ఎలాగ చూపిస్తాను రండి. ఇది గోదావరి కదండి. నిన్న మరొకసారి కార్తీ చక్కగా మీరందరూ చేపల కూరలు వండుకొని తిన్నారా? కానీ రండి, ప్రాసెస్ ఏంటో చూద్దాం. తావకాయకి కావాల్సింది ఇదిగోండి, 3 మ్యాంగో కారం అండి, ఇంగువ, పసుపు, రాక్ సాల్ట్ అండి, వేరుశనగ నూనె. ఓకే, ఆయిల్ వచ్చేటప్పుడు నేను వేరుశనగ నూనె వాడతాను పెంచేట్లోకి. ఓకే, మెంతిపిండి అండి, ఇలా కొట్టేసి ఉంచుకుంటాను నేను. రోస్ట్గా ఫ్రై చేసి మెంతి పొడి పట్టేసుకుని ఉంచుకుంటా. ఓకే, ఈ డబ్బాతోటి నాకు 4 డబ్బాలు, అంటే మీకు ఏదైనా కొలుతుంటే చూసుకోండి. 4 డబ్బాలు ముక్కలు అయినాయండి. కొలిస్తే నాకు 4 డబ్బాలు ముక్కలైనవి దీంతో. ఓకే, ఇదే దీంతో కొలతలతో చెప్తున్నాను, చేసుకోండి. ఓకే, 3/4 వంతు చూసారా, 4 డబ్బాలకి 3/4 వంతు కారం వేస్తున్నానండి. 3 మ్యాంగో కారం బాగా ఘాటుగా ఉంటుంది. ఓకే, చూడండి, గ్లాసులో 3/4 వంతు కారం వేస్తున్నాను. ఓకేనా? ఇందులోకి చిటికెడు పసుపు. చూడండి, మాకు ఇంట్లో ఆడించినవేనండి, మా అమ్మ ఆడించి ఇచ్చింది నాకు పసుపు. ఓకే, 1 స్పూను పసుపు. ఇంగువ కూడా మీ టేస్ట్కి సరిపడా వేసుకున్నా సరే, లేకపోతే ఇట్లా స్పూన్ ఉంటుంది కదా, స్పూన్లో వేసి పెట్టుకున్నా సరే. చూడండి, ఏదైనా కొలతకు వేసుకోండి. అదిగో చూడండి, 1 స్పూను ఇంగువ. మాగా పచ్చళ్ళకి ఇంగువ బాగుంటుందండి. ఇది బద్దలు ఎండ పెట్టాను, ఏమీ కాదు, ఇది మాగా బద్దలు ఎండలో పెట్టానండి, చెక్కు తీసేసి. ఓకేనా? అది అంటుకుంది ఎండలో. ఓకే ఓకే ఫ్రెండ్స్, 5 స్పూన్లు మెంతి పొడి కూడా వేస్తున్నానండి. మెంతి పచ్చడి అంటే మెంతులు దోరగా వేయించి పొడి పట్టుకున్నదనమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి, మెంతి పొడి, పసుపు ప్లస్ ఇంగువ అన్నీ బాగా మిక్స్ చేసుకోండి. సాల్ట్ కూడా దాంట్లో 1/4 వంతు, అంటే 4 లోటాలు వేసాం కదా, దీంతో కొలుసుకున్నాను కరెక్ట్గా 4. అంటే మీకు సైజుకి 4 కరెక్ట్గా వస్తే లెక్క తెలుస్తుంది అని చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, దీంతో 4 ముక్కలు మాగా బద్దలకి 3/4 వంతు కారం వేసాను, 1/2 కప్పు ఏమో సాల్ట్ వేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరు కొలతలు మర్చిపోకుండా పెట్టి చూడండి, పక్కాగా వస్తుంది మెంతి మాగాయ. చూడండి. ఓకే, ఇదిగోండి సాల్ట్, ఇది కూడా వేసేసి కలిపేసుకోండి. ఓకేనా? మెంతి మాగాయ అంటే మెంతులే వేస్తారండి, మెంతులు దోరగా వేయించి పచ్చడి పెడతారు. ఇది మా ఊళ్ళో రవణ పిన్ని మాకు చిన్నప్పుడు బాగా తీసి పెట్టేది. మామిడికాయలు, పుల్ల మామిడికాయలు దొరుకుతాయి కదా, చెరుకు రసాలు, పెద్ద రసాలు, చిన్న రసాలు, కొత్తపల్లి కొబ్బరి కానీ ఏది దొరికినా మా పిన్ని పెట్టేది. అన్ని మామిడికాయ ముక్కలు కలిపినా కూడా టేస్ట్ ఉంటుంది. ఒకే రకం పచ్చడి కాయలు పెట్టాలని ఏం లేదండి. గోదావరి పక్కన కదా, రాజుల పక్కన గోదావరి గట్టులో ఉంటాయి చెట్ల కాయలు. చక్కగా ఏది పండిన కాయ తీసుకొని అలా పులప మామిడికాయలు అన్నీ కలిపి పచ్చడి పెట్టేది మా రావణ పిండి. ఇప్పుడు చూసారా, కొయ్యటం కూడా ఇలాగా పలసగా కోసుకోవాలండి. మరీ పలసన కాదు, మరీ దలసరా కాదు. ఓకే, 3 రకాల మామిళ్ళు అండి, పులుపు మామిడికాయలు 3 రకాలు వేసాను నేను ఇందులో. ఒకటి పెద్ద రసాలు, ఒకటి చెరుకు రసాలు, ఒకటి కొత్తపల్లి కొబ్బరి. 3 రకాల మామిడికాయలతో కలిపి పెడుతున్నాను. ఓకే, చూడండి, ఇలా కలిపేసిన తర్వాత శుభ్రంగా ఆయిల్ పోసుకోవటమే.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ముక్కలు నీసి పిసికిన తర్వాత ఆయిల్ పోసుకోవడం. ఓకే, డబ్బా లెక్కన ఒక డబ్బా పడుతుందండి. సరిపోకపోతే 3 రోజులు చూసుకుని మళ్ళీ పోసుకోవాలి. ఓకే, అంటే నేను ఇందులో డబ్బాలో కొలిసాను ఆల్రెడీ. ఓకే, మీకు చూపించడం కోసం చూడండి. వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ మాత్రమే వాడతాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి. మన సైడు మృగశిర కార్తె అంటే చేపలు సరిగ్గా తినరు కానండి. హైదరాబాదు సైడు మృగశిర కార్తె అంటే కంపల్సరీ చేపలు తింటారట. మేము అక్కడ రెంట్కు ఉండేవాళ్ళం సలా బజార్లో. మా ఆంటీ వాళ్ళు కంపల్సరీ తెచ్చుకొని నీసు తినాలమ్మా మృగశిర కార్తె అని చెప్పి తినిపించేది. ఓకే ఫ్రెండ్స్, చూడండి. నా పచ్చడికి ఫ్యాన్లు అంటూ ఎంతోమంది ఉన్నారండి. ఓకే, మా తోడుకోడలు గారు అబ్బాయిలు ఉన్నారు, కార్తీకు, స్నిగ్ధ. పెద్దమ్మ నీ పచ్చడి సూపర్, పెద్దమ్మ నీ పచ్చడి సూపర్ అని. మా అబ్బాయి అంటాడమ్మా నువ్వు పచ్చళ్ళు పెట్టేసుకోవచ్చు, రెస్టారెంట్ రేంజ్లో పచ్చళ్ళు దింపుతున్నావమ్మా అంటున్నాడు. అదే విషయం అమ్మాయి కూడా ఉంటుంది, మా స్నిగ్ధ. ఆ అమ్మాయికి ఫ్రీ సీట్ వచ్చిందండి పాలిటెక్నిక్లో, మంచి ర్యాంక్ వచ్చి బాగా చదువుతుంది అమ్మాయి. ఓకే, మా స్నిగ్ధకు కూడా చాలా ఇష్టం. పెద్దమ్మ పచ్చడి పట్టుకెళ్ళిన వెంటనే పచ్చడి 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 అంట. బాగుంటుంది పెద్దమ్మ పచ్చడి అని. ఓకే, పైడా కాలేజీలో వచ్చిందండి సీటు అమ్మాయికి. అది కష్టపడే వాళ్ళకి దేవుడు ఎప్పుడు తోడు ఉంటాడండి. ఓకే, మా అమ్మాయిని చదివించేటప్పుడు నేను పడ్డాను అట్లాంటి కష్టాలు మా పిల్లల్ని చదివించేటప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఆయిల్ పడుతుంది కానీ ఇప్పుడు పట్టేసినట్టు ఉంటుంది. 3వ రోజుకి సరిగ్గా సరిపోతుంది. సరిపోకపోతే ఆ రోజు చూసుకుని 3వ రోజుకి కొంచెం ఆయిల్ పచ్చి నూనె వేస్తానండి పచ్చళ్ళలో. ఎప్పుడు నేను మ్యాక్సిమం కాసి వేసి నూనె పచ్చళ్ళు వేరు, పచ్చి నూనె పెట్టే ఆవకాయలు వేరు. ఆవకాయ అయినా మావకాయ అయినా పచ్చి నూనె వేసుకుంటే కమ్మటి వాసన వస్తుంది, ఇంకా నూనె. ఓకే, సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన కామెంట్స్ పెట్టండి నాకు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో పంచుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. మీ తీక్షణ.